ఒకే ఒక్క ఫోటో అన్ని మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మీకు నా పక్కన కనబడుతున్న ఈ ఫోటో మాత్రమే సర్క్యులేట్ అవుతుంది. కానీ నిజంగా ఆయనకి ఫోటో ఒరిజినాలిటీ కనుక ఉండి విగ్రహాలు తయారు చేసేవాళ్ళేమో, పూజలు చేసేవాళ్ళేమో. ఎందుకంటే ఇక్కడ కామెంట్స్ నాకు వస్తున్న కామెంట్స్ మీరు చూడండి. రవి లాంటి మంచి మనిషికి అంతా మంచే జరుగుద్ది అనేది వీరుబాయ్ చేసిన కామెంట్ ఒకటి. ఆ తర్వాత రవి చేసిన కామెంట్ ఏంటంటే రవి అన్నను పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకోవాలని ఒక కామెంట్, సజ్జనార్ సార్కి రిక్వెస్ట్ అని ఇంకోటి, జై రవి అన్న. చూసారు కదా, పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఒక అద్భుతమైన రెస్పాన్స్. ఆయన ఎవరికి ₹1 ఇవ్వలేదు, ఎవరికి ఎటువంటి సహాయము చేయలేదు, ఎవరికి ఎటువంటి అపాయము కలిగించలేదు, ఎవరిని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు. కేవలం సినిమా ఇండస్ట్రీ పైనటువంటి వ్యతిరేకతనే ఈరోజు రవికి సపోర్ట్ని తీసుకొస్తోంది. సో సినిమా టికెట్ల ధరలు నియంత్రించుకోండి, మీ అంతా మీరు మార్చుకోండి అంటే ఎటకారంగా కొంతమంది అటు కొంతమంది ప్రొడ్యూసర్లు కానివ్వండి, నటులు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి మాట్లాడుతున్న మాటలకి ప్రజలు ఇంకా ఆగ్రహంతో రగిలిపోయి రవి లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఒక నిందితుడికి ఈరోజు సపోర్ట్ వస్తుందంటే కారణం అటు సినిమా ఇండస్ట్రీ పైన వ్యతిరేకతనే. సినిమా ఇండస్ట్రీలో మీ టికెట్ ధరలు నియంత్రించుకోండి అంటే ఒకరేమో పాప్కార్న్ 11ంటికి మీరు టిఫిన్ చేసి వస్తారు, పాప్కార్న్ ఎడ తింటారు, 2ంటికి టిఫిన్ చేసి మీరు లంచ్ చేసి వస్తారు, పాప్కార్న్ ఎడ తింటారు. ఇదా మీరు చెప్పాల్సిన సమాధానం? ఈ బల్పు మాటలే, ఈ అహంకారపు మాటలే మీరు చెప్పేదంటే లాజిక్ ఉందంటే మీకు లాజిక్ అనిపిస్తుందేమో. కానీ ఒక నలుగురితో వెళ్ళినటువంటి కుటుంబీకులు అడగండి ఆ సామాన్య ప్రజల్ని ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారనేది. సినిమా టికెట్ ధరలను మొన్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి అనేటువంటి సినిమా టికెట్ ధరలు నియంత్రించుకొని తగ్గించుకుంది. సో దీంతో దానికి వచ్చిన రెస్పాన్స్ మీరు చూసారు కదా. చాలామంది అసలు థియేటర్లకు వెళ్ళని వాళ్ళు కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తున్నారు. సో రీజన్ ఏంటంటే వాళ్ళ సినిమా టికెట్ ధరలు కొంత అందుబాటులోకి ఉన్నాయి. మీరు సినిమా పెద్ద స్టార్లో పెట్టినాం, పెద్ద క్యాస్టింగ్ చేసినాం, పెద్ద ప్రొడక్షన్ హౌస్లు పెట్టినామని చెప్పి వేలకు వేలు పెట్టి సినిమాలు టికెట్లు కొనుక్కోమని అంటే ఎవరు కొనుక్కోగలుగుతాడు? ఒక సామాన్యమైన వ్యక్తి 4 కుటుంబీకులతో వెళ్ళాలంటే సినిమాకి వెళ్తే ఖర్చు ₹5,000. టికెట్ ధరలు ₹800 10-15 రోజులు. మీరు గమనిస్తే ఐబొమ్మ రవికి వచ్చేటువంటి ఆధారంలో ప్రతి సినిమా రిలీజ్ అయిన తర్వాత 1 వీక్లోనే మనకు ఐబొమ్మలో రావడం, 1 వీక్లోనే హైయెస్ట్ వ్యూవర్స్ వాచింగ్ కూడా ఉంటుంది బేబీ. డైరెక్ట్గా థియేటర్కి వెళ్ళి అక్కడ చూడని వాళ్ళంతా కూడా ఈ 1 వీక్లో సినిమా ఇక్కడ చూసేయగలుగుతున్నారు. ₹5,000 మిగులుతున్నాయి. ఇటువంటి ఒక ఆలోచన చేసి వారందరూ కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. నేను చెప్పాను ఇందాక, ఆయన ఫోటో కరెక్ట్గా లేరేమో కానీ కరెక్ట్ ఉన్న ఫోటో అయితే ఆయనకు విగ్రహాలు కట్టేవారేమో, ఆయనకి పూజలు చేసేవారేమో. సో ఐబొమ్మ రవి 5 రోజుల కస్టడీ పూర్తయింది. నా ఉద్దేశం రవిని ఎంకరేజ్ చేయడం, రవిని సపోర్ట్ చేయడం కాదు. మీరు తప్పుగా భావిస్తున్నారు కొంతమంది, ఇదే రకంగా తప్పుగా భావించే మేము మాట్లాడిన మాటలు కూడా వక్రీకరించి రవికి సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు. నేను ఎక్కడ రవికి సపోర్ట్ చేయడం లేదు. ఐఎమ్ నో మోర్ టు సపోర్ట్ ఎనీ కైండ్ ఆఫ్ కల్ప్రిట్స్ ఆర్ అక్యూజ్డ్ పర్సన్. నేను ఒక అక్యూజ్ని సపోర్ట్ చేయడం నా ఉద్దేశం కాదు, ఒక తప్పుడు పైరసీని ఎంకరేజ్ చేయడం నా ఉద్దేశం కాదు. కేవలం సినిమా ఇండస్ట్రీపై వస్తున్న వ్యతిరేకత నాకు సపోర్ట్గా ఇస్తున్నారు. నిందితుడికి పబ్లిక్ సపోర్ట్ ఇస్తున్నారంటే కారణం ఏంటని ఒకసారి ఎవరైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళారో వారు గుర్తించి ఇకనైనా ఇటువంటివి జరగకుండా ఉండాలంటే పబ్లిక్ యొక్క విశ్వాసాన్ని మీరు పొందాలి, పబ్లిక్ యొక్క నమ్మకాన్ని మీరు పొందాలి. మీ సినిమా సక్సెస్ కావాలన్న పబ్లికే, ఫెయిల్ కావాలన్న పబ్లికే. కానీ అహంకారపూరితంగా సెటైరికల్గా మీరు మాట్లాడండి భాష, మీ ఆలోచన తీరు ఇవన్నీ కూడా పబ్లిక్ని ఇంకా రెచ్చగొడుతున్నాయి. కాబట్టి చాలా రెచ్చగొడుతున్నాయి కాబట్టి ఇంకా ఆయనకు ఆదరాభిమానాలు తీసుకొస్తున్నాయి. ఇక్కడ సంధ్యారాణి కామెంట్ చేశారు. సో దాన్ని ఏమంటున్నారంటే శివాజీ గారు పాప్కార్న్ మీద చేసిన కామెంట్స్ చాలా వెటకారంగా ఉన్నాయి. సో ఐ ఆల్వేస్ సపోర్ట్ రవి, వి నెవర్ సపోర్ట్ హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్. ఇది సంధ్యారాణి గారు చేసిన కామెంట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్. సో అచేశ్వరరావు జీ రియల్ హీరో రవి అని కామెంట్ చేశారు. తర్వాత సంధ్య ఉడతా సంధ్య ఐబొమ్మ ఓపెనింగ్ స్టార్టింగ్ సెండ్ అంట. ఐబొమ్మ ఓపెన్ ఎక్కడైతుందని అడుగుతున్న బహుశా తను ఏం అడుగుతున్నా అర్థం కాలేదు. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, మీరు దయచేసి ఇటువంటి పైరసీని ఎంకరేజ్ చేయకండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డెఫినెట్గా ఈ సందర్భంగా అయినా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడైనా వాళ్ళలో కొంత మార్పు అనేది వస్తుంది. వాళ్ళంతా ఒక ఆర్గనైజ్డ్గా మారిపోయి అన్ని సినిమాలకి ఒకే ధర నిర్ణయించుకుంటారు. లేకపోతే సినిమా ఇండస్ట్రీ సినీ అభిమానులుగా మీ అందరినీ కూడా ఆదరిస్తారు. మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని వమ్ము చేరని ఆశిద్దాం. కానీ ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకండి దయచేసి. ఐబొమ్మ అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకండి. మూవీ రూల్స్ ఇంకా రకరకాలుగా ఉన్నాయి, వాటిని ఎంకరేజ్ చేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. అవి మీ డాటాను కూడా కిల్ చేస్తాయి, మీ డాటాను కూడా చోరీ చేస్తాయి, మిమ్మల్ని కూడా ఇబ్బందులకు గురి చేయొచ్చు. సో ఇటువంటివి ఎంకరేజ్ చేయకండి, కొంత సంయమనం పాటించండి. సినిమా ఇండస్ట్రీ ఇకనైనా మారుతుందని ఆశిద్దాం. సో సినిమా ఇండస్ట్రీ మార్పుని అటు ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది ఎటువంటి మార్పుని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనేది. సో ఐబొమ్మ రవి బయటికి వస్తాడా అంటే 90% మంది జనం బయటికి వస్తాడు అనేటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి?
ఆయన డైరెక్ట్గా మీరు వేలకు వేలు వెచ్చించి అక్కడ చూడలేనటువంటి వాటిని ఇందులో చూపిస్తున్నాడు, సినిమాలు చూడగలుగుతున్నారు. నిజంగా అభిమానులు కూడా ఈరోజు అభిమాన నటుడు నటించిన సినిమాకి వెళ్ళలేకపోతున్నారు. కారణం టికెట్ ధరలు. థియేటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ రకరకాలుగా చేసేటువంటి డ్రామాలు, అంటే పాప్కార్న్ మీద రకరకాలుగా డబ్బులు వసూలు చేయడాలు, చిన్న ఒక కూల్ డ్రింక్, వాటర్ బాటిల్ కొనుక్కోగలుగుతామా సినిమా థియేటర్కి వెళ్ళిన తర్వాత? వాటర్ బాటిల్ ఎందుకు మరి 11ంటికి అంటే నువ్వు వాటర్ బాటిల్ ఇంటికాడ తాగిపోతావు కదా? ఇది కాదు, ఇవి అహంకారపూరితమైన మాటలు అవుతాయి. బేసిక్ పిల్లలు తీసుకొని వెళ్ళిన తర్వాత, పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళిన తర్వాత ఒక పాప్కార్న్ కావాలంటారు, ఒక చాక్లెట్ కావాలంటారు, లేకపోతే ఒక స్నాక్స్ కావాలంటారు, ఒక వాటర్ బాటిల్, ఒక కూల్ డ్రింక్, ఇవన్నీ బేసిక్ థింగ్స్ కదా. బయట 20 రూపాయలు ఉంటే లోపలికి వెళ్ళి థియేటర్లో చూస్తే అది 80 రూపాయలు 100 రూపాయలు ఉంటుంది. కనీసం యాక్సెసిబుల్ కూడా ఉండదు. సో ప్రజెంట్ సినిమా టికెట్ల ధరలే మళ్ళీ చెప్తున్నందుకు కొంత సినిమా ఇండస్ట్రీ నన్ను చూసి ఇబ్బంది పడవచ్చు, లేకపోతే నా మాటలను వ్యతిరేకించవచ్చు, నన్ను తిట్టవచ్చు కూడా. బట్ ఐ డోంట్ కేర్. సో నా ఉద్దేశం వల్ల ఒకటే, సినిమా ఇండస్ట్రీ ఈరోజు నష్టపోతుందంటే సినిమా టికెట్ల ధరల వల్లే. సో సినిమా టికెట్ల ధరపై మీరు నియంత్రణ పెట్టుకోండి. ప్రభుత్వాలు కూడా ఇష్టం వచ్చినట్టుగా సినిమా టికెట్ ధరలు పెంచడానికి ఆయా సంస్థలకు అవకాశం కల్పించడం మూలంగానే ఈరోజు ఇటువంటి నిందితులకు కూడా సపోర్ట్ దొరుకుతోంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో రవిపై మీకు నా అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇంకొన్ని కామెంట్స్ వచ్చాయి. సో గురు పవన్ అంట రిలీజ్లు పెట్టి మరి మనీ దొబ్బుతున్నారన్న. సో రిలీజ్లు పెడితే దయచేసి మీరు పోకండి, వెళ్ళకండి, మానేయండి. ఆ సినిమా చూసే సినిమానే మళ్ళీ పోయి ఏం చూస్తావు? సినిమా చూసే సినిమాని మళ్ళీ పోయి ఏం చూస్తావు? మానేయండి. అప్పుడైనా వీళ్ళు బుద్ధి వస్తుందేమో సినిమా ఇండస్ట్రీ మీద. సో ఆడియన్స్ గాడ్ అంటారుగా, ఒక్కరు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు, అందరూ సెల్ఫిష్నెస్ అన్నా అని గురు పవన్ అంటున్నారు. తర్వాత ఆర్మీలో జాయిన్ అవ్వాలి రవణ అంట. రవణ లాంటి వాళ్ళు ఆర్మీలో జాయిన్ కావాలని చెప్పి కామెంట్ చేస్తున్నారు. మరి ఇమ్మడి రవిని ఆర్మీలో కూడా జాయిన్ చేసుకోవాలనేటువంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో నిజంగా ఇలాంటి వ్యక్తులు టాలెంట్ని పర్పస్ఫుల్గా కొంత వాల్యుబుల్గా గవర్నమెంట్ ఉపయోగించుకుంటే బాగుంటుందేమో. చూద్దాం మరి ఏం జరుగుతుందో, గవర్నమెంట్ ఆలోచన ఎలా ఉందో. సో 5 రోజుల కస్టడీ ముగిసింది. ఒక చిన్న మెసేజ్ ఐబొమ్మ రవి తన ఫ్రెండ్కి చేసిన ఒక చిన్న మెసేజే ఇప్పుడు పోలీసుల ఎదుట ఆయన లొంగిపోవాల్సి వచ్చింది, పోలీసులకి పట్టుబడాల్సి వచ్చింది. సో మీ అభిప్రాయం ఏంటి? ఐబొమ్మ రవి పేరు చెప్పగానే మీరేమనుకుంటున్నారు?